వెల్కమ్ టు టి18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో రామగిరి కిల్లా సమీపంలోని ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉపాధి హామీ పని దినాల పెంపుతో పాటు వేతనాల పెంపుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి మొదటి దఫాల్లో ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 10 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకం కింద నిధులు తగ్గించాడు తప్ప కనీసం 10 దినాలు కూడా పెంచలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 100 రోజులు ఉన్న ఉపాధి కూలీ 10 దినాలు 200 రోజులు చేస్తామని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 రూపాయలు పెంపు చేస్తామని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఆశీర్వాదంతో ఇక్కడ నిరుద్యోగ సమస్యను ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు పని చేస్తామని మాట ఇస్తున్నా అని మీ అందరి ఆశీర్వాదంతో నన్ను గెలిపించాలని ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో రత్నాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ, రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ, ఐఎన్టీయూసీ నాయకులు, ఎంపీపీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, సీనియర్ నాయకులు, యువజన నాయకులు, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, బీసీ సెల్, ఐఎన్టీయూసీ, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వీడియో తీసేసిండా?